తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పాఠశాల విద్యలో ఒక విద్యార్థికి 1,08,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయనేది వాస్తవం. అదే 1,08,000 రూపాయలు. దీన్ని నివారించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారే చెప్పారు చివరి దశలో ఉంది, తెగితే మనం లోయలో పడిపోతామని కూడా ఒక వాక్యం వాడారు. కాబట్టి దీనికి సంబంధించి మేము మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు, పాఠశాల విద్యలో ఏం మార్పులు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుద్ది అనేది ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పాం. నేనైతే పుస్తక రూపంలో కూడా ఇచ్చాను. కాబట్టి వెంటనే ఏ చర్యలు తీసుకుంటారనేది తగు నిర్ణయం చేసి అది చర్చకు పెట్టి ఆమోదించి నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ ప్రయత్నం చేస్తేనేమో ఉపయోగపడుతుంది. లేకుంటే వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇలాగే వదిలేస్తే మళ్ళీ మనం ఏదైనా చర్చ పెట్టుకున్నప్పుడు చర్చ వచ్చినప్పుడు ఏమైందంటే 1,08,000 పోయి 1,15,000 ఖర్చు అవుతుందని లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,00,000 మందో 1,20,000 మందో 1,20,000 మందో తగ్గుతున్నారు. కాబట్టి అందుకొరకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు చర్చలో చాలా అంశాలు వచ్చినాయి, చాలా ఏకగ్రీవంగా వచ్చాయి. వాటిని ఆధారంగా ఒక ముసాయిదా తయారు చేసి ప్రాథమిక పాఠశాలల్ని ఎలా అభివృద్ధి చేస్తారు, వాటికి ప్రీ ప్రైమరీ ఎట్లా అనుసంధానం చేస్తారనేది వెంటనే ప్రకటిస్తే దాన్ని ఆమోదించి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పి చైర్మన్ గారు తమ ద్వారా తెలియజేస్తారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా పట్ల ఉన్నటువంటి కన్సర్న్ ఇవాళ సమావేశంకి రావడం, వారు స్పష్టంగా వ్యవస్థకు ఉన్నటువంటి విషయంలో మనకు సమాధానం ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. నాదొక చిన్న సూచన సార్, మన ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు ఎక్కువ వెళుతున్నారు. ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు అంటే అదొక సోషల్ స్టేటస్గా భావిస్తున్నారు. ఇంతకుముందు మంత్రి గారికి కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, మీరు ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మీద కన్సర్న్ చూసి నాకు మీ పేరు మీదనే రేవంత్ రెడ్డి గారు స్కూల్ కిట్ అని చిన్న పిల్లలకు టై, బ్యాడ్జ్, బెల్ట్, షూ, బ్లూ పెన్ను, రెడ్ పెన్ను, కంపాక్స్ బాక్స్తో ఒక కిట్ ఇస్తే ఒక సోషల్ స్టాండర్డ్ గతికే పిల్లవాళ్ళందరూ మంచి స్టైల్గా బ్యాగ్ వేసుకొని మా రేవంత్ రెడ్డి గారి తాత బ్యాగ్ వేసుకొని పిల్లవాడు బడికి పోవాలని కోరుకుంటుండు. కాబట్టి ఆ స్కూల్ కిట్ గురించి ఆలోచించి జస్ట్ 150 కోట్ల రూపాయల ఖర్చు సార్, పెద్ద ఖర్చు సంబంధించింది కాదు. ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు అందరూ ఆ రకంగా పిల్లల్ని మనమరాల్ని అందంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి అదొక సోషల్ స్టాటస్గా భావిస్తారు. కాబట్టి మనం ఆ దిశగా ఆలోచించాలని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.